కోనసీమ మలికిపురంలో బ్లౌట్ ఇంకా ఆరలేదు. 30 అడుగులకు పైగా భీకర అగ్ని జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. మంటలకు కొబ్బరి చెట్లు తగలబడిపోయాయి. బ్లౌట్కి కిలోమీటర్ పరిధిలో ఇళ్లను అధికారులు ఖాళీ చేయించారు. బావిలో 40,000 క్యూబిక్ మీటర్ల గ్యాస్ ఉన్నట్లుగా అంచనా వేస్తున్నారు. మంటలు ఎప్పుడు అదుపులోకి వస్తాయో చెప్పలేమని అధికారులు తెలిపారు. మంటలు అదుపులోకి రావడానికి 5 రోజులు పట్టవచ్చని అంచనా వేస్తున్నారు. మలికిపురం బ్లౌట్ పైన సీఎం చంద్రబాబు నాయుడు ఆరా తీశారు. పచ్చని కోనసీమలో బ్లౌట్ ప్రజలను మరోసారి భయభ్రాంతులకు గురిచేసింది. భీకరోధంతో పేలులు భారీగా ఎగిసిన మంటలతోటి ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో స్థానికులు ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు. మల్కిపురం మండలం ఎరుసమంటలోని మారిఫై డ్రిల్లింగ్ సైట్లో సోమవారం 12 గంటల సమయంలో గ్యాస్ లీకేజ్ ఆరంభమైంది. 12:30 గంటల కల్లా నిప్పు అంటుకోవడంతో అగ్నిజ్వాలలు ఎగిసిపడ్డాయి. ఈ ఘటనతో సమీపంలోని ఎరుసమండ లక్కవరం గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. మల్కిపురంలో అదుపులోకి రాని బ్లౌట్ ఎగిసిపడుతున్న మంటలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దత్తు ఫోన్లైన్లో అందిస్తారు. దత్తు, ప్రజెంట్ ఏంటి సిచ్యువేషన్? అంబేద్కర్ కోనసీమ జిల్లా మల్కిపురంలో బ్లౌట్కి సంబంధించి పంటలు అయితే కనుక కొద్దిగా బావిలో గ్యాస్ తగ్గినట్టు కనబడుతుంది. నిన్నంత తీవ్రత కనుక కనబడట్లేదు. అయితే దీన్ని కంట్రోల్ చేయడానికి మాత్రం బావిలో ఉన్న గ్యాస్ అంతా బయటికి వెళ్ళిపోతే కానీ కంట్రోల్ చేయలేమని చెప్పి అధికార యంత్రాంగం భావిస్తున్నట్టు తెలుస్తోంది. చుట్టుపక్కల ప్రాంతాలన్నింటినీ కూడా ఖాళీ చేయించారు. ఏదైతే ప్రాణ నష్టం కానీ లేకపోతే మరి ఆస్తి నష్టం లేకుండా తమ వంతు ఎంతవరకు కృషి చేయాలి అంతవరకు కృషి చేస్తామని చెప్పి అధికార యంత్రాంగం చెప్తోంది. ప్రస్తుతం అయితే కనుక సాంకేతిక నిపుణులు కూడా అక్కడికి వరకు చేపట్లో చేరుకోబోతున్నారు. దీన్ని డీప్ సంస్థ అనే ఒక సంస్థ ఈ యొక్క కార్యకలాపాలు నిర్వహిస్తుంది. డ్రిల్లింగ్ చేసే సమయంలో దాదాపు 2,000 అడుగులు కిందకి వెళ్ళినట్టు సమాచారం ఉంది. ఆ డ్రిల్లింగ్ చేసే సమయంలో తీసుకోవాల్సిన సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం కారణంగానే ఈ యొక్క ప్రమాదం సంభవించినట్టు ఖచ్చితంగా తెలుస్తుంది. ఇది అధికార యంత్రాంగం కూడా దీని మీద పూర్తి స్థాయిలో స్పందించినప్పటికీ కూడా నిన్న ఒక అర్ధరాత్రి సమయంలో కొంత సమాచారాన్ని మీడియాకి తెలియపరిచింది ఓఎన్జీసీ సంస్థ. ఇది ఓఎన్జీసీ సంస్థ వేస్తుంది కాదు, డీప్ అనే సంస్థకి అప్పగించడం జరిగింది. ఇది గత కొద్ది కాలంగా అనేక చోట్ల సక్సెస్ఫుల్ గా విజయవంతంగా కార్యకలాపాలు నిర్వహించింది. అయితే ఇప్పుడు చేస్తున్న సమయంలో సాంకేతిక సమస్య లేకపోతే ఇతర కారణాలతో ప్రమాదం సంభవించింది. ప్రస్తుతం ప్రాణ నష్టం అయితే కానీ అట్లేమీ లేదు. అలాగే ఆస్తి నష్టానికి సంబంధించి పంట పొలాలు దగ్ధమైనవి. ఇది గ్రామాలకి సుదూర ప్రాంతంలో 600 మీటర్ల నుంచి 500 మీటర్ల దూరంలో ఉందని చెప్పేసి చెప్తుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మంటలు కంట్రోల్ చేయడానికి ఉన్నత స్థాయి అధికార యంత్రాంగంతో మాట్లాడుతాం. కంట్రోల్ చేయడానికి తగిన ఏర్పాట్లు చేస్తామని చెప్పి ఆ ఓఎన్జీసీకి వస్తున్న రాత్రి సమాచారం అర్ధరాత్రి సమయంలో మీడియాకి సమాచారం ఇచ్చింది. మరోవైపు ఈవేళ ఉదయం పెద్ద ఎత్తున ఆ చుట్టుపక్కల ప్రాంతాలను ఖాళీ చేయించడం జరిగింది. అలాగే ఆ స్థానికులు కావచ్చు, అధికారులు కావచ్చు, సాంకేతిక నిపుణులు పెద్ద ఎత్తున అక్కడికి తరలి వస్తున్నారు. మరోవైపు ప్రజలకు జాగ్రత్తలు చెప్తూనే ఇటువంటి ఎట్టి పరిస్థితులైనా సరే సాధ్యమంత త్వరగా దీన్ని కంట్రోల్ చేస్తామని చెప్పి అధికార యంత్రాంగం చెప్తుంది. దానికి తగ్గట్టుగానే ప్రభుత్వం కూడా ఏర్పాట్లు చేస్తుందని చెప్పచ్చు. చక్రి రైట్, థ్యాంక్ యూ దత్తు.